దక్షిణాది అగ్రకథానాయిక త్రిష త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ గ్లామర్ తుఫాన్ రాబోతోందా? ప్రస్తుతం తమిళనాట సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మదురై వీధుల్లో వెలిసిన కొన్ని పోస్టర్లు ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్ల వరకు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. మదురై నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో త్రిష రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ అభిమానులు ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకునే తొలిగడ్డ మదురై. మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో తమిళ సంఘాల చరిత్రలో తొలిసారి మన అక్క త్రిషకు తమిళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తొలి సంఘం మదురై జిల్లా త్రిష నర్పరి మండ్రం అని ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు. త్రిషను ప్రజాసేవలోకి ఆహ్వానిస్తూ ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు అభిమానులు ఈ పోస్టర్ల ద్వారా స్పష్టం చేశారు. ఈ పోస్టర్లు బయటికి రాగానే త్రిష నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై త్రిష నుంచి గానీ ఆమె బృందం నుంచి గానీ ఎలాంటి అధికారిక స్పందన లేదా ప్రకటన వెలువడలేదు. దీంతో ఇవి కేవలం అభిమానుల ఆరాటమేనా లేక భవిష్యత్తులో రాబోయే పెద్ద పొలిటికల్ చేంజ్కు సంకేతమా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు వేసిన ఈ అడుగు మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. తమిళనాడు ముఖ్యమంత్రి కోలీవుడ్ స్టార్ విజయ్తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ రాజకీయ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ స్వయంగా రాజకీయ పార్టీని ప్రకటించిన సమయంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో త్రిష పేరు తరచూ వినిపించింది. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంలో త్రిష సోషల్ మీడియాలో పంచుకున్న ప్రత్యేక శుభాకాంక్షల పోస్ట్ కూడా నెట్టింట హల్చల్ చేసింది. వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం వల్ల విజయ్ పొలిటికల్ ప్రయాణంలో త్రిష భాగస్వామి కాబోతున్నారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే త్రిష ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని టాకు నడుస్తోంది. దీంతోపాటు మలయాళంలో ల్యాండ్ మార్క్ హీరో మోహన్ లాల్ సరసన రామ్ చిత్రంలో మెరవనున్నారు. ఒకవైపు బాక్సాఫీసు వద్ద క్రేజీ ప్రాజెక్టులు, మరోవైపు పొలిటికల్ ఎంట్రీ వార్తలతో త్రిష పేరు మారుమోగుతోంది. త్రిష నిజంగానే రాజకీయ అరంగేట్రం చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.